తెలంగాణ రాష్ట్రంలోని ఈ కాళేశ్వరంలో వైభవోపేతంగా సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాళేశ్వరము ఒక ప్రత్యేక విశిష్టత కలిగిన ప్రదేశం. తెలుగు నేలను త్రిలింగ దేశం అని కూడా అంటారు. రాయలసీమ ప్రాంతంలోని శ్రీశైలము, తీరాంధ్ర ప్రాంతంలోని ద్రాక్షారామము, తెలంగాణ ప్రాంతంలోని ఈ కాళేశ్వరము, ఈ 3 శైవ క్షేత్రాలు ఉన్న ప్రదేశము ఒక ప్రాచీన భూమి. ఈ తెలుగువారు నివసించే ఈ భూమికి త్రిలింగ దేశం అనే పేరు కూడా ఉన్నది. ఈ విధంగా మన దేశంలో ఒక అద్భుతమైన నదీ సంగమ ప్రదేశము కాళేశ్వరము. ఇక్కడ ప్రాణహిత నది, గోదావరి నది అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ ప్రస్తుతము సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని కాళేశ్వరంలో ఈ నెల 15వ తేదీ నుండి సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు వెళ్ళే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య పట్టణాల నుండి కాళేశ్వరానికి ప్రత్యేక బస్ సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. నెల్లూరు నుండి వరంగల్ వరకు రైలు ప్రయాణం చేసిన తర్వాత వరంగల్ సమీపంలోని హనుమకొండ బస్టాండ్ నుండి కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణమిది. హనుమకొండ నుండి కాళేశ్వరము 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఈ ప్రయాణంలో తెలంగాణలోని పరకాల, భూపాలపల్లి, మహదేవ్పూర్ మీదుగా 3 గంటల ప్రయాణం తర్వాత ఉదయం 8 గంటలకి కాళేశ్వరాన్ని చేరుకున్నాను. ఈ ప్రయాణంలో దారి పొడుగునా మనకు ఈ ఉత్సవ శోభ కనిపిస్తుంది. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాండ్ నుండి పుష్కర ఘాటు వద్దకు ఉచిత బస్సులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న పుష్కర ఘాటు వద్దకు నడుచుకుంటూ చేరుకోవచ్చు. సరస్వతి పుష్కరాలు జరుగుతున్న ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు ఇటీవలే జరిగిన మహాకుంభమేళా దృశ్యాలు మనకు గుర్తుకు వస్తాయి. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఉన్న గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రదేశము కాళేశ్వరం. ఇక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ పుష్కరాలకు వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు, పూజలు, తమ పూర్వీకుల కోసం కర్మక్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ పుష్కర్ ఘాట్కు చేరుకునేటప్పటికి సమయము 8:30 క్రమంగా ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరాం, నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వరాం, కోటి నదులందు సుస్నానములు చేయు పలనిచ్చు క్షేత్రానవశయించు శ్రీరామలింగేశ్వరాం, శ్రీరామలింగేశ్వరాం, నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాసం భీమేశ్వరాం, నిత్య ఫల పుష్ప బృందార్చితానంద భూలోక కైలాసవాసానవశయించు శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వరాం దేవదేవా. నమస్తే 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 నమః. సరస్వతి పుష్కరాల మహోత్సవం ఇది. గోదావరి, ప్రాణహిత నదులు, సరస్వతి నది అంతర్వాహినిగా త్రివేణి సంగమంగా వర్ధిల్లే ప్రదేశం ఇది. ప్రస్తుతం ఇక్కడ వైభవోపేతంగా కాళేశ్వర పుణ్యక్షేత్రంలో వైభవోపేతంగా
సరస్వతీ నదీ పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాటుకు సమీపంలో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి మందిరం ఇది. మధురము శివ మంత్రము మదిలో మరువకు మనసా. మధురము శివ మంత్రము మదిలో మరువకు మనసా. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం చేసుకునేందుకు దేవాలయంలో చక్కటి ఏర్పాట్లు చేశారు. బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వర. నీలి మేఘాల కేలి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర. కోటి నదులందు సుస్నానములు చేయు పరమిచ్చు క్షేత్రానవశయించు శ్రీరామలింగేశ్వర. నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వర. నిత్య ఫల పుష్ప బృందార్చితానంద భూలోక కైలాసవాసానవశయించు శ్రీకాళహస్తీశ్వర. దేవదేవా నమస్తే 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 నమః. కాళేశ్వర పుణ్యక్షేత్రము ముక్తినాథుడు కొలువున్న క్షేత్రం ఇది. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈ విశిష్ట శైవ క్షేత్రానికి రావడం జరిగింది. శ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరం అనే విశిష్ట శైవ క్షేత్రాలు నెలవైన ప్రదేశము త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ తెలుగు నేలపైన ఉన్న అద్భుత శైవ క్షేత్రాలు ఈ కాళేశ్వర ముక్తినాథ స్వామి దేవాలయము, శ్రీశైల క్షేత్రము, ద్రాక్షారామము. భౌగోళికంగా ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే ప్రజల సాంస్కృతిక వైభవము, చరిత్ర, జీవన విధానము, మాట్లాడే భాష వీటి ఆధారంగా ఆ ప్రాంత ప్రజలు ఒక ప్రత్యేకమైన విశిష్టతను సంతరించుకుంటారు. భారతదేశంలో తెలుగు భాష ఒక ప్రాచీన భాష. విశాలమైన గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో కొన్ని శతాబ్దాల కాలంగా ప్రజలు తెలుగు భాషను మాట్లాడుతున్నారు. తెలుగు భాష మాట్లాడే ఈ విశిష్టమైన విశాల భౌగోళిక ప్రదేశాన్ని త్రిలింగ దేశమని కూడా అంటారు. గోదావరి తీరంలోని ఈ కాళేశ్వరము, కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీశైలము, తీరాంధ్ర ప్రాంతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న మరొక విశిష్ట శైవక్షేత్రము ద్రాక్షారామము. ఈ 3 శైవక్షేత్రాలు ఉన్న ప్రదేశంగా తెలుగు నేలను త్రిలింగ దేశమని కూడా అంటారు. మన సంస్కృతిలో భాగంగా జరిగే ఇటువంటి వేడుకలు మనకు గత వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. కాళేశ్వర క్షేత్రము తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో దట్టమైన అడవుల్లో ఉంటుంది. కాళేశ్వరానికి చేరుకునే మార్గంలో మనకు కనిపించే ఈ అడవి చెట్లు, ప్రకృతి సౌందర్యము ప్రయాణికులకు విశిష్టమైన ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. కాళేశ్వరం నుండి తిరుగు ప్రయాణ సమయంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి.